ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం ఈ వీడియోలో చేపల్లోని మొండి జాతి రకాల్లో ఒకటైన ఫంగీషియస్ చేప గురించి చూసేద్దాం పదండి. సౌత్ ఈస్ట్ ఏషియా నుండి దిగుమతి అయిన ఈ ఫంగీషియన్ చేపలను ఇండియాలో పంగస్ చేపలని, జెల్లూమ్ చేపలని, పంగ్సా చేపలని పిలుస్తారు. ఈ ఫంగస్ చేప ఒక రకంగా క్యాట్ ఫిష్ జాతికి సంబంధించినదే. అందుకే దీనిని ఫంగస్ క్యాట్ ఫిష్, అలాగే షార్క్ క్యాట్ ఫిష్ అని కూడా పిలుచుకుంటారు. ఫంగస్ చేపలు ఫ్రెష్ వాటర్లోనూ మరియు బ్రాకిష్ వాటర్లో కూడా పెరుగుతాయి. అందువల్లే వీటిని ఎక్కువగా మన ఇండియాలోనూ, అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం, మయన్మార్లలో కూడా ఎక్కువగా సాగు చేస్తారు. ఫంగస్ చేపల సాగులో మొదట ఎకరానికి 10,000 పిల్లలను వదులుకోవాలి. చెరువు లోతు ఎక్కువగా ఉన్నట్లయితే 15,000 పిల్లల వరకు వదులుకున్నా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. పూర్వం రోజుల్లో ఫంగస్ చేపలకు తవుడు, బియ్యం నూకలు, నూనె తీసిన చెక్క లాంటివి మేత కింద వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఫ్లోటింగ్ పిల్లెట్స్ను వాడుతున్నారు. ఈ పిల్లెట్స్ను సోయా, మొక్కజొన్న, బియ్యం పొట్టు, ఫిష్ ఆయిల్తో తయారు చేస్తారు. అందువల్ల వీటిని వాడటం వల్ల ఫంగస్ చేపలు త్వరగా గ్రోత్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఫంగస్ చేపల పెంపకం సమయంలో ఒక్కో ఫంగస్ చేప కేజీ పైన వచ్చే టైం వరకు 65 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందువల్ల ఎకరానికి 6,50,000 వరకు ఖర్చు వస్తుంది. దానివల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర ఉన్నప్పుడు అమ్ముకుంటేనే వాళ్ళు లాభాల బాటలో నడవడానికి అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి ఫంగస్ చేపల గురించి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఆక్వా ఫ్యాక్టరీని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఆక్వా ఫ్యాక్టరీ. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.